ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే గాజుల మల్కాపురం వరకు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని వెంటనే వెల్పాడు మండలం గాజుల మల్కాపురం వరకు ఎస్ఆర్ఎస్పీ కాలనీలు వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను 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 వెంటనే విడుదల చేయాలి నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే జిల్లా గాజుల పెనపడి మండలం గాజుల మల్కాపురం చిన్నగారకుంట తండ పెద్దగారకుంట తండ చిన్న సిద్రాం తండ పెద్ద సిద్రాం తండ ముకుందాపురం వరకు నీ ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఇస్తామని చెప్పడం ప్రకటించడంతో ఆశపడి నీళ్ళు వస్తాయని చెప్పేసి పొలాలన్నీ నాటు పెట్టుకున్నాం. అంతా పుట్టదశలో ఉన్నాయి, ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఈ వారం రోజులు 10 రోజులు కనుక మంచిగా గట్టిగా వాటర్ ఇస్తే, పూర్తి స్థాయిలో వాటర్ ఇస్తే అన్ని కుటుంబాలు బాగుపడతాయి, పొలాలు పండుతాయి. లేదంటే ఎండిపోతే మాత్రం 10 ఏళ్ల దాకా కూడా ఒక్క రైతు కూడా కోలుకోలేము. అప్పుల పాలవుతాము, పిల్లలకు చదివించుకోలేకపోతాము. పెళ్లిళ్ళకు కానీ ఏదైనా జబ్బులు వచ్చినా కూడా మాకు అప్పు ఇచ్చేవాడు కూడా దొరకడు. దయచేసి మంత్రి గారు కానీ ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్పందించాలి, నీళ్ళు ఇప్పియాలి, ఖచ్చితంగా ఇప్పియాలి. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి మీరు మంచిగా చేస్తారు, రైతు భరోసా కానీ తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పేసి అన్ని అన్నారు. మాకు రుణమాఫీ అక్కర్లేదు, మీరు ఇవ్వకపోయినా మేము బాధపడము. మీరు ఇచ్చిన రుణమాఫీ కూడా మాకు రాలేదు, అయినా కూడా మేము దాని గురించి ఎక్కడ కూడా మేము ఫిర్యాదు కాలేదు, చెప్పబోలేదు. దయచేసి మాకు నీళ్ళు ఇస్తే మేము పొద్దున్న లేస్తాం, మా పంట పొలాలను చూసుకుంటాం. కావున దయచేసి పార్టీలకు అతీతంగా మీరు కనుక నీళ్ళు ఇవ్వకపోతే తర్వాత ఏమవుతుందని ప్రజలు గమనిస్తారు, చూస్తారు. మీరు ప్రజల బాగు కొరకు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి అనిపించుకోకుండా దయచేసి చాలా సీరియస్గా రైతులకు ఒక్కతోటి నీళ్ళు ఇచ్చి మీరు 15 మార్చి 31 అని అనకుండా దయచేసి ఒక 15 రోజులు గట్టిగా నీళ్ళు ఇస్తే మేము అందరం మా పంట పొలాలు బయటపడతాయి, ఆరిపోయే దశలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు నీళ్ళిచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు జోడించి ఈ యొక్క సందర్భంగా ఈ రైతుల పక్షాన నేను వేడుకుంటున్న విషయం ఏంటంటే, ఈ రైతులు నోటి దాకా వచ్చినటువంటి పంట ఇంకో 3 రోజుల్లో ఈ మొత్తం పెనపాడు మండలంలో నాకు తెలిసి ఒక 300 ఎకరాల నీళ్లు 300 ఎకరాల పంటలు ఉన్నాయి, వరి పంటలు ఉన్నాయి. ఆ పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నది. దయచేసి మీరు కక్ష సాధింపు ధోరణికి పోకుండా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేతులు జోడించి మేము ఒక విషయం వినవించుకోవాలనుకుంటున్నాం. మీరు కనుక 3 రోజుల్లో మాకు ఈ 3 రోజుల్లో మీరు పంటకు కనుక నీళ్లు ఇస్తే ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ పెనపాడు మండలంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఈ 300 ఎకరాలు ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు వర్షాకాలంలో పండించిన పంట దానికి వచ్చిన లాభం మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పెట్టుబడిగా పెట్టినారు. ఇక్కడ లాస్ట్కి ఇప్పుడు పంట పండకపోతే వాళ్ళకు రైతు కూలీలు బాగుపడతారు, ట్రాక్టర్ వాళ్ళు బాగుపడతారు, డీజిల్ పెట్రోల్ బంకులు బాగుపడతాయి, వరి ఎరువు గోదాములు బాగుపడతాయి. కానీ లాస్ట్ చివరికి మాత్రం రైతులకు మాత్రం చిప్పకూడు తప్పితే ఆ చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి దీంట్లో ఎలాంటి రాజకీయాలు కక్ష సాధింపులు ఎలాంటి ఆలోచనలు మాకు లేవు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలు ఉన్నాం, కానీ అల్టిమేట్గా మేమందరం కూడా ఒక రైతులం. కాబట్టి రైతులకు న్యాయం జరగాలి. ఇది జరగకపోతే మాత్రం 3 రోజుల్లో మీరు ఈ తండాలకు నీళ్లు రాకపోతే మాత్రం గాంధీ భవన్లో వచ్చి కూర్చుంటాం. మీరు నీళ్ళు ఇస్తారా మేము చావాలన్నా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్రతిపక్ష పార్టీలకు కూడా నేను ఈ యొక్క సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. మీరు టీఆర్ఎస్ పార్టీలో మీరు గెలిచినప్పుడు మరి మీ పార్టీ ఉన్నది, మీ కార్యకర్తలు ఉన్నారు, మరి రైతులు వచ్చి రోడ్డు ఎక్కేదాకా మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు గెలిచిన దానికోసమా? మరి ఈ 300 ఎకరాలు ఉన్నటువంటి నీళ్లకు ఈ పంట పొలాలకు నీళ్లు అందిపోతే మీరు ఎందుకు గెలిచినారు? ఎందుకు ఓటు వేయించుకున్నారు? ఈ టీఆర్ఎస్ పార్టీకి కూడా ఇంతే పాత్ర ఉంది. కాబట్టి జగదీష్ రెడ్డి గారు మీరు కూడా మీ కార్యకర్తలు మొత్తం రోడ్డు మీద తీసుకురాలి, మా రైతులకు నీళ్లు ఇప్పేది. మీరు ఎవరు కూడా ఇప్పకపోతే మాత్రం మేము మొత్తం 300 మంది మొత్తం 3000 మందితో మేము గాంధీ భవన్ ముట్టడి చేయాల్సి వస్తుంది. మీరు ఆ పరిస్థితి అనేది తీసుకురాకుండా ఈ రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, రైతు రాజ్యం.
రైతు రాజ్యం రైతు రాజ్యం రైతు రాజ్యం విడుదల చేయాలి ఎస్ఆర్ఎస్పీ నీళ్లకు వెంటనే విడుదల చేయాలి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే